సారీ అంతమయ్యే దశాంశం. ఓకేనా, టెర్మినేటింగ్ అంటే అంతం అయిపోతుంది. తర్వాత చూడండి 23/5/3 2/3 7/4. 23 ఈక్వల్ టు 5/3 2/3 7/4. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి 2 ఉంది 5 ఉంది సరిపోయింది. బట్ ఎక్స్ట్రాగా ఏమొచ్చిందమ్మా ఇక్కడ 2 సరిపోయింది 5 సరిపోయింది. ఓకే, బట్ ఎక్స్ట్రాగా మనకి ఏమొచ్చింది ఇక్కడ 7 పవర్ వచ్చింది. సో ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్. అంటే అంతము కాని దశాంశం, అంతము కాని ఆవర్తన దశాంశం, నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్. ఓకే స్టూడెంట్స్, సమ్స్ లో క్లారిటీ ఉన్నది కదా? అండ్ ప్లీజ్ నోట్ ఇట్. చూడండి, లాస్ ఆఫ్ ఇండిసెస్, ఘాతాంక న్యాయాలు అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, 10th క్లాస్ లో మీరు నేర్చుకున్నారు. a/m into a/n equal to a/m plus n. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇలాంటి చిన్న చిన్న ఎప్పుడంటే 2/1 2/3 ఉంది అనుకో, సార్ ఎందుకు సార్ ఆ ఫార్ములాస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం, 2/1 అంటే 2 అండ్ 2/3 అంటే 8 16 వస్తుంది కదా అని మీరు చెప్పేయచ్చు. చిన్న సమ్స్ అయితే మనం చెప్పేస్తాం, అదే ప్లేస్ లో పెద్ద ఉంటాయి. సో ఈజియెస్ట్ మనం అనుకున్న ఫార్ములా ఏంటి, 2/m into 2/n అంటే 2/m plus n అంటే 2/4 16. రెండు ఒకటే కదా. అండ్ ఈ ఫార్ములాస్ దేనికి సార్ మనం నేర్చుకోవాలంటే 2/100 ఉంది ప్లస్ 2/172 ఉంది. ఇప్పుడు ఏమొస్తుంది అని అడిగితే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయగలమా ఆలోచించండి. ప్లస్ కాదు ఇక్కడ, సారీ, ఇంటూ 2/m into 2/n. ఇలాంటప్పుడు మనకు వచ్చేది 2/100 ప్లస్ 172 2/272. సో అందుకోసమే ఈ ఫార్ములాస్ అన్ని దేనికి మనకి ఈజీగా రావడం కోసం. మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి. a/m into a/n ఈక్వల్ టు a/m plus n. ఎగ్జాంపుల్ 2/1 into 2/3. 2/1 అంటే 2/a సారీ a/m into a/n a/m plus n. 2/1 into 2/3 2/1 plus 3 అంటే 2/4. 2 రోజులు 4 4 రోజులు 8 8 రోజుల 16. సో ఇది చిన్నది కాబట్టి సరిపోయింది. ఇలా పెద్ద పెద్ద ఇచ్చే వాటికి ఈ ఫార్ములా మనకు వస్తుంది. 2/100 into 2/172 ఈక్వల్ టు 2/100 ప్లస్ 172 2/272. ఓకేనా? ప్లీజ్ నోట్ ఇట్ స్టూడెంట్స్ అండ్ రబ్బింగ్ ఇట్ ఫాస్ట్లీ. we are moving to the next formula. ఓకే, చెప్పేస్తున్నాను. తర్వాత into 3 స్క్వేర్ 4 into 9 36 అలా రాయొచ్చు. లేదు అంటే 2 3 అంటే 6 స్క్వేర్. సార్ ఇదే ఫార్ములా వాడాలంటే అక్కర్లేదు, కొన్ని ప్లేసెస్ లో మనకు కామన్ సెన్స్ వాడాలి. ఇప్పుడు 2 into 3 హోల్ స్క్వేర్ అన్నప్పుడు 2 3 6 6 స్క్వేర్ 36 అని చిన్న వాటికి మనం కామన్ సెన్స్ వాడాలి. ఎప్పుడైతే మనకి పెద్ద ఉంటుందో, సపోజ్ మనం అందరం చేసే తప్పు 3x హోల్ స్క్వేర్ ఉందనుకోండి, చాలా మంది రాసేది 9x రాస్తారు. ఎందుకంటే 3 స్క్వేర్ ఇస్తే కదా అయిపోయింది అనుకుంటారు. ఇట్ ఇస్ బ్లండర్ మిస్టేక్, మీరు చేసే అతి పెద్ద మిస్టేక్ అదే. సో 3x హోల్ స్క్వేర్ అంటే ab హోల్ స్క్వేర్ a స్క్వేర్ into b స్క్వేర్ అంటే 9x స్క్వేర్ అని రావాలి. అయితే 9x అని రాస్తారు, లేదా 3x స్క్వేర్ అని రాస్తారు. ఈ రెండు కూడా తప్పే. చూసుకోండి, ఇలాంటివి తప్పు చేయకుండా ఉండడం కోసం ఈ ఫార్ములా ab హోల్ స్క్వేర్ a స్క్వేర్ into b స్క్వేర్ 3x హోల్ స్క్వేర్ 3 స్క్వేర్ into x స్క్వేర్ ఈక్వల్ టు 9x స్క్వేర్ 3x హోల్ పవర్ 2 3/2 into x పవర్ 2 ఈక్వల్ టు 9x స్క్వేర్. సో ఇది కూడా నోట్ చేసుకోండి. ఇందాక నేను వాడేటప్పుడు 5/3 ఉంది అండ్ ఏమీ లేదంటే 2/0 ఉన్నట్టు అన్నాం. 2/0 ఈక్వల్ టు 1 అని చెప్పు. అదే ఇక్కడ ఫార్ములా a/0 ఈక్వల్ టు 1 అంటేనే ఏదైనా ఒక నెంబర్ పవర్ కానీ 0 వస్తే, ఏదైనా నెంబర్ పవర్ 0 ఉంటే దాని వాల్యూ ఎంత 1. సో 2/0 అన్నా 1, 7/0 అన్నా 1, 8/0 అన్నా 1. బట్ కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ అనేది 0 మాత్రం కాకూడదు. 0/0 అని అడగచ్చు మీరు. 0/0 అనేది నాట్ ఎగ్జిస్ట్. 0/0 మాత్రం ఖచ్చితంగా కాకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఏ అనేది 0 కాకుండా ఇంక ఏది అయినా దాని పవర్ 0 పెడితే ఎంత వస్తుంది, 1 వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇందాకనే మనం వాడాం 2/0 అంటే 1 అని. సో ఇది నోట్ చేసుకోండి. a పవర్ మైనస్ m ఈక్వల్ టు
1 by a power minus m equal to 1 by a power m. 2 power minus 4 ఉందనుకోండి 1 by 2 power 4 1 by 16. ఏదైనా ఒక దానికి పవర్ మైనస్ లో ఉందంటే ఆ మైనస్ కూడా మనం ఏం చేస్తామంటే 1 by a power m. a power minus m equal to 1 by a power m. ఇప్పుడు కానీ మనం 2 power minus 4 గాని తీసుకుంటే దాన్ని 1 by 2 power 4 1 by 2 power 4 అంటే 16 1 by 16. చూడండి 2 power 4 అంటే 16 వస్తుంది, 2 power minus 4 అంటే ఏమొస్తుంది 1 by 16 వస్తుంది. సో ఏదైతే మనకు వస్తుందో మైనస్ పట్టగా దాన్ని ఏం చేయాలి మనం 1 by రాసేయడమే. ఈజీగా చెప్పాలంటే ఏం చేయాలి 1 by రాస్తే ఈజీగా తేలిపోతుంది. ఓకేనా, ప్లీజ్ నోట్ ఇట్. ఇక్కడ చూసారా a పవర్ మైనస్ m ఈక్వల్ టు 1 by a పవర్ m అని ఉంది. ఇటు పక్కన m ఇటు వస్తే a పవర్ మైనస్ m ఇంటూ a పవర్ m ఈక్వల్ టు 1. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. a పవర్ మైనస్ m ఇంటూ a పవర్ m ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది, a పవర్ m ఇంటూ a పవర్ n లా ఉందా లేదా? ఫార్మ్ ఏంటి a పవర్ m ప్లస్ m. సో చూడండి a పవర్ మైనస్ m ప్లస్ m అంటే a పవర్ 0, a పవర్ 0 అంటే మళ్ళీ 1 వచ్చింది. చూడండి ఈ ఐడెంటిటీలో మన ఫోర్త్ ఐడెంటిటీని ఎలా వాడాం, ఫస్ట్ ది థర్డ్ ది వాడాం. a పవర్ మైనస్ m ఈక్వల్ టు 1 బై a పవర్ m. సో ఆ a పవర్ m ని తీసుకొస్తే a పవర్ మైనస్ m ఇంటూ a పవర్ m ఈక్వల్ టు 1. సో a పవర్ m ఇంటూ a పవర్ n లా ఉంది. సో a పవర్ మైనస్ m ప్లస్ m, మైనస్ m ప్లస్ m రెండు క్యాన్సిల్ అయిపోయి a పవర్ 0 వస్తుంది. a పవర్ 0 అంటే 1. చూసారా, ఓకే. ఫోర్త్ దాంట్లో మనం మళ్ళీ ఇంక్లూడ్ ఫస్ట్ ది థర్డ్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇది ఈజీగా ఎలా గుర్తుండాలి అంటే 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ మైనస్ 4 అంటే మన సబ్జెక్ట్ డైరెక్ట్ 1 అని పెట్టడం తెలియాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ నోట్ ఇట్, ప్లీజ్. అండ్ ద లాస్ట్ ఫార్ములా చూడండి, a బై b అంటే a బై b హోల్ పవర్ m ఉంది. అంటే ఈ రెండింటికి కలిపి m ఉంది. ఎవరా సూర్యబాబు n ఈక్వల్ టు 0 నేను చెప్తాను, యూ షుడ్ వెయిట్. ప్లీజ్ నేను క్లియర్ చేస్తాను, మీకు చెప్పి పంపిస్తాను. a బై b హోల్ పవర్ m ఉంది. a బై b హోల్ పవర్ m అంటే a పవర్ m బై b పవర్ m. అంటే 7 బై 2 ఉంది, హోల్ స్క్వేర్ ఉంటే 7 స్క్వేర్ బై 2 స్క్వేర్. 7 బై 2 హోల్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ బై 2 స్క్వేర్ 49 బై 4 అని. సో ఎగ్జాంపుల్ అది. అండ్ సెకండ్ చూడండి, a పవర్ m a పవర్ n, a పవర్ m a పవర్ n. ఇక్కడ చూడండి పైన కింద పై a కింద b ఉంది కాబట్టి పవర్ దేనికైనా సెపరేట్ గా ఇచ్చాము. ఇక్కడ పైన కింద కూడా బేస్ ఒకటి ఉంది, a పవర్ m బై a పవర్ n ఉంది. సో a పవర్ m మైనస్ n అంటే ఇది 4 బై 3 4 బై 2 ఉంటే మన తెలివైన వాళ్ళు కాకపోతే ఎలా చేస్తాం, 4 3 4 4 క్యూబ్ అంటే 64 బై 16 16 ఒకట్లు 16 4 అని సాల్వ్ చేస్తారు. అలా కాకుండా ఫార్ములా తెలిస్తే ఈజీగా అయిపోతుంది. a పవర్ m and a పవర్ n, a పవర్ m మైనస్ n 4 3 4 పవర్ 3 బై 4 పవర్ 2 ఈక్వల్ టు 4 పవర్ 3 మైనస్ 2 అంటే 4 పవర్ 1 ఈక్వల్ టు 4. చూసారా, ఫార్ములా వాడడం వల్ల ఉపయోగం ఇది. దీన్ని అయితే మనం ఇంటూ చేసి మళ్ళీ బై 16 తో బై చేసి. సో ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే టైం టేకెన్, ఎక్కువ టైం తీసుకుంది అంటే మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సమ్ సాల్వ్ చేస్తాడు, సాల్వ్ చేయగలరు, అది ప్రాబ్లమే కాదు. బట్ ఎవరైతే తక్కువ టైంలో చేయగలిగారో వాడు మాత్రమే నిజంగా మంచి ర్యాంక్ కొట్టగలడు. ప్లీజ్ ట్రై టు ఫోకస్ టు డూ ఏ సమ్ వెరీ ఫాస్ట్లీ. ఏదైనా సమ్ చేయడమే కాదు, దాన్ని ఫాస్ట్ గా చేయడం కోసం ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి, a పవర్ m హోల్ పవర్ n, a పవర్ m హోల్ పవర్ n అంటే 2 పవర్ 3 ఉంది, హోల్ స్క్వేర్ ఉంది. మనం దీన్ని 8 స్క్వేర్ 64 ఇది చిన్నదంటే ఓకే. 2 పవర్ 8 ఉంటే అలా పెద్ద వస్తే కష్టం కదా. దీన్ని మనం ఏం చేయొచ్చు, 2 a పవర్ m a పవర్ n a పవర్ m ఇంటూ n. సో 2 పవర్ 3 ఇంటూ 2 6. సో 6 అంటే 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 64. సో ఇలా కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఓకేనా. ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ చూడండి, 2 పవర్ 3 హోల్ పవర్ 2 2 పవర్ 3 ని ఎందుకు రాసుకోవచ్చు, బై స్క్వేర్ 64. ఇది జనరల్ గా చేయడం. ఇది ఫార్ములా ప్రకారం 2 పవర్ 3 హోల్ పవర్ 2 ఉన్నప్పుడు 2 పవర్ 3 ఇంటూ 2 2 పవర్ 6 2 పవర్ 6 అంటే 64. అండ్ కమింగ్ ద పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, లాస్ట్ వన్, a పవర్ m ఈక్వల్ టు a పవర్ n లా ఉందంటే ఎప్పుడు చూడండి ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఏ ఉంది, పైన పవర్స్ m n ఉన్నాయి. అప్పుడు ఖచ్చితంగా ఏమవ్వాలి, ఇది గుర్తుపెట్టుకోండి.
m ఈక్వల్ టు n ఖచ్చితంగా అయితేనే a పవర్ m ఈక్వల్ టు a పవర్ n. ఎగ్జాంపుల్ 2 పవర్ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, పవర్ ఎంత ఉంటే పవర్ n ఎంత ఉంటే మనకి ఈ రెండు ఈక్వల్ కనిపిస్తుంది కదా, 2 సరిపోయింది, పై రెండు కూడా ఈక్వల్ ఉండాలి. సో n ఈక్వల్ టు 3. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఇస్తారు ఎగ్జామ్ లో. సో 2 పవర్ 3 ఈక్వల్ టు 2 పవర్ n. సో ఇప్పుడు చూడండి 2 సరిపోయింది, పైన ఉన్నది ఏంటి 3 ఈక్వల్ టు n. సో n ఈక్వల్ టు 3. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ద ఫైనల్ వన్ a పవర్ n ఈక్వల్ టు b పవర్ n. చూడండి ఇప్పుడు పైన పవర్ సేమ్ ఉన్నాయి, బట్ కింద మారిపోయింది, మళ్ళీ ఏం చెప్పండి, a నాట్ ఈక్వల్ టు b. ab రెండు ఈక్వల్ కాదంట. ఈక్వల్ కాకపోతే ఎలా అవుతుంది చూడండి, 2 పవర్ 3 పవర్ 2 పవర్ ఎంత ఉంది, 3 పవర్ ఎంత ఉంది, బట్ ఈ కింద 2 వేరు, పైన పవర్ మాత్రం సేమ్. ఇక్కడ a నాట్ ఈక్వల్ టు b అయింది. అప్పుడు ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే ఎప్పుడు అవుతుంది, ఈ n ఖచ్చితంగా ఏమవ్వాలి 0. ఈ పాయింట్ గుర్తుండాలి, ఇది కండిషన్ అన్నమాట. సో 2 పవర్ 0 ఈక్వల్ టు 3 పవర్ 0. 2 పవర్ 0 అంటే 1, 3 పవర్ 0 అన్నా కూడా 1. చెప్పా కదా ఇందాక a పవర్ 0 ఈక్వల్ టు 1 అని. ఆ కేసు ప్రకారం ఇక్కడ ఏది పవర్ ఎక్కువ వచ్చినా 1 వస్తుంది. మరొకసారి చెప్తున్నా, ఈ రెండు a పవర్ m ఈక్వల్ టు a పవర్ n. ఎప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి అంటే m ఈక్వల్ టు n అయినప్పుడు. అలా కాకుండా a పవర్ n ఈక్వల్ టు b పవర్ n, a నాట్ ఈక్వల్ టు b, అప్పుడు ఉండాల్సిన కండిషన్ ఏంటి, n ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ కింద సరిపోయింది, పైన మారాయి. సో పై రెండు ఈక్వల్ ఉండాలి, బట్ ఇక్కడ పైన సరిపోయింది, కింద మారాయి. కింద రెండు ఈక్వల్ కాకూడదు, అప్పుడు ఏమవ్వాలి, పై రెండు కూడా 0 అయిపోయి ఉండాలి. సో అప్పుడు ఇది ఒకటి వస్తుంది. ప్లీజ్ నోట్ ఇట్. థ్యాంక్ యూ.